అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఎర్ర కలువ. రచయిత శారద అశోకవర్ధన్ గారు. ఇక కథలోకి వెళితే, చేతిలోని కర్రతో హుందాగా జీపు దిగింది మంజూష. వెనకాల ఇద్దరు కానిస్టేబుల్స్ ఆమె వెనకే వస్తుంటే, ముందు ఇద్దరు కానిస్టేబుల్స్ గబగబా నడిచి ఆమె గది డోరు తెరిచారు. మధ్యలో ఉన్న వాళ్ళంతా గుడ్ మార్నింగ్ మేడం అంటూ లేచి నుంచుంటే, గుడ్ మార్నింగ్ అంటూ లోపలికి వెళ్ళింది మంజూష. ఆమె దృష్టి ఒక మూలగా నుంచున్న యువతి మీద పడింది. ఆమె రోజులాగా జైలు దుస్తులు కాకుండా మామూలు చీర కట్టుకుంది. బయట కొంగు మెడ చుట్టూ కప్పుకొని తల వంచుకు నుంచుంది. ఆమె వైపు పరికించి చూసింది మంజూష. మొహంలో అలసట, ఆ కళ్ళలో ఏదో ఆవేదన కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా, ఏదో మంచితనం ఆమె నుదుటన రాస్తున్నట్టు కనిపిస్తోంది. చదువు లేకపోయినా సంస్కారం ఉట్టిపడుతున్నట్టు అనిపించింది ఆమెలో మంజూషకి. నీ ప్రవర్తన బాగుందని రిపోర్టు రాయడం వల్ల నీకు శిక్ష కూడా 6 నెలలు తగ్గింది. ముందుగానే విడుదల చేస్తున్నాం. ఇన్నాళ్ళు ఈ 4 గోడల మధ్య మెదిలిన నీవు ఇప్పుడు బయట ప్రపంచంలో ఎలా ఇముడుతావో జాగ్రత్త, తన మామూలు ధోరణిలో చెప్పింది మంజూష. అలాగే అంటూ తలూపింది జైలు నుండి విడుదల కాబోతున్న కనకమ్మ. సాధారణంగా అయితే మరికొన్ని హెచ్చరికలు చేసి పంపించేసేదే మంజూష. కానీ కనకమ్మని చూసినప్పుడల్లా మంజూష మనసులో ఏదో ఘర్షణ. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవాలనే తపన. ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా స్త్రీపరంగా ఉండే సహజమైన ఆమె కోమల మనస్తత్వం, దయ, సానుభూతి, విషయం తెలుసుకోవాలన్న ఆందోళన ఆ రోజు ఆమె వెళ్ళిపోతుందని తెలిసేసరికి ఎక్కువయ్యాయి. గబగబా అందరితో మాట్లాడి పంపించేసి కనకమ్మని కాసేపు ఉండమని సైగ చేసింది. కొన్ని పనులు ఫోన్లలో పూర్తి చేసి, కొన్ని ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడం పూర్తి చేసి, కుర్చీలోంచి లేచొచ్చి కనకమ్మ భుజం మీద చెయ్యి వేసింది. కనకమ్మ ఒక్కసారి కన్నెత్తి మంజూష కేసి చూసి తలదించుకుంది. మంజూష నవ్వుతూ ఆమె గడ్డం పుచ్చుకొని తల పైకెత్తి ఆమె వైపు చూసి, చూడు కనకమ్మ, జైలులోకొచ్చిన వాళ్ళందరూ దుర్మార్గులేనని, జైలు బయట ఉన్న వాళ్ళందరూ మంచివాళ్లేనని నమ్మని వాళ్ళలో నేనొకదాన్ని. కొందరు నేరం చెయ్యకపోయినా లేదా ధర్మం ప్రకారం వారు చేసింది న్యాయమే కావచ్చు. న్యాయశాస్త్ర ప్రకారం చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చర్య తీసుకోవడం వల్ల జైలు పాలు కావచ్చు. కొందరు తెలివిగా ఎన్ని నేరాలు చేసినా తప్పించుకుపోవచ్చు. అది వేరే విషయం. నిన్ను చూస్తే ఎందుకనో నువ్వు ఏ ఘోరాలు చెయ్యలేని వ్యక్తివని నా మనసు ఘోషిస్తోంది. అయితే ఉద్రేకంలో అనుకోని విధంగా హత్య జరిగిపోయింది, జైలు పాలయ్యావు. నీ సత్ప్రవర్తన వల్ల శిక్ష తగ్గి విడుదలై వెళ్ళిపోతున్నావు. అయితే ఒక పోలీస్ ఆఫీసర్గా కాక ఒక వ్యక్తిగా, ఒక స్త్రీగా నిన్ను ఈ ప్రశ్న అడుగుతున్నాను. సమాధానం వినాలని ఆశపడుతున్నాను అంది మంజూష. ఏమిటో చెప్పమన్నట్టు కనకమ్మ నమ్రతగా మంజూష వైపు చూసింది. ఈ దేశంలో పుట్టిన స్త్రీ భర్త దుష్టుడైనా, దుర్మార్గుడైనా, తాగుబోతైనా, నానాహింసలు పెట్టినా పతియే ప్రత్యక్ష దైవం అని పడుంటుందే తప్ప, లేదా అతని చేతిలో చావడానికైనా సిద్ధపడుతుందే తప్ప భర్తను చంపదు. నువ్వు కూడా కావాలని చంపకపోయినా అంత ఎదురు తిరిగి ఘర్షణ పడే అంత సంఘటన ఏమిటో నీ నోటి ద్వారా తెలుసుకోవాలనుంది అని అడిగింది మంజూష. కనకమ్మ కళ్ళు నీటికుండలయ్యాయి. మనస్సు రాకెట్లా రయ్యమని గతంలోకి దూసుకుపోయింది. చెంపల మీదుగా కారుతున్న కన్నీటిని పమిట కొంగుతో తుడుచుకుంటూ చెప్పడం మొదలుపెట్టింది. నాకు 7-8 ఏండ్లున్నప్పుడే మా అయ్య నా పెళ్ళి నాకన్నా 10 ఏండ్లు పెద్దయిన లింగమయ్యతో చేసేసిండు. అప్పటికే వాడికి తాగుడలవాటుంది. పైగా మిరపకాయ బజ్జీల బండి నాగమ్మతో సంబంధముంది. నాగమ్మ ఆడికి తాగటానికి పైసలిచ్చేది. ఆన్ని తన కాళ్ళ కాడ పడుండేటట్లు చేసుకుంది. కొలువు చేసేటోడు కాదు, రోజంతా తాగుడు, దాని కొంపలోనే కులుకుడు.
నా పెండ్లికి పెట్టిన పుస్త గొలుసు సిల్కు చీర అన్నీ కొండబోయి దానికే ఇచ్చిండు. మా అమ్మ నాయన నచ్చజెప్పేటందుకు చూసిండ్రు, కానీ ఆడు ఇనకుంటే నా తలరాత ఇట్టానే ఉందని వదిలిపెట్టిండ్రు. ఈ లోపల నాకొక బిడ్డ పుట్టింది. ఇంట్లో ఖర్చు పెరిగింది. ఆడింటికి పూరాగా రాకడ బందేసిండు. అప్పుడు చైతన్య ఇస్కూలు పెద్ద టీచరమ్మ, అదే ప్రిన్సిపాల్ సావిత్రమ్మ కాడ నేను ఇంట్లో బట్టలు బాసాన్లు సాపు చేసే కొలువుకు కుదిరిన. ఆయమ్మ దేవత. నా కట్టం చూసి నాకు పాత బట్టలు ఇచ్చేది, అన్నం పెట్టేది. ఆయమ్మ ఇచ్చిన బట్టలు కూడా ఆడు కొండబోయి నాగమ్మకే ఇచ్చేటోడు. నా రాత అట్లాగే సస్తా అని ఊకున్నా. కానీ దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే మాట రాక వెక్కి వెక్కి ఏడ్చింది కనకమ్మ. ఆమె గుండె బద్దలై కన్నీరు వరదగా పారుతుందేమోననిపించింది మంజూషకి. ఊరుకో కనకమ్మ, అనవసరంగా అడిగి నిన్ను బాధ పెట్టాను అంది. చెప్పనీ తల్లి, ఇన్నేళ్ల సంధి గుండెలో గడ్డ కట్టిన నీళ్లు ఇప్పుడు కరిగిపోతున్నాయి అంది కళ్ళు దుడుచుకుంటూ. మంజూష ఆమెనే ఆసక్తిగా చూస్తోంది. కనకమ్మ మళ్ళీ చెప్పడం మొదలెట్టింది. నా బిడ్డకి ఇందిరా అని పేరు పెట్టుకున్నా. దానికి చదువు అంటే శానా ఇట్టం. నాతో పనికి గొంచబోతుంటే ఏడ్చేది. ఒకనాడు అది పనికి రానంటే బాగా కొట్టినా. బిడ్డ ఎక్కెక్కి ఏడ్చింది. ఆయాల బువ్వ తినలేదు. ఆ సంగతి సావిత్రమ్మకి తెలిసింది. ఆ మర్నాటి నుంచే దాన్ని ఆమె స్కూల్లోనే చేర్పించింది. యూనిఫారం ఇప్పించింది. ఫీజు కూడా ఆమెనే కట్టేది. నా బిడ్డ బంగారమాలెగా తయారయ్యింది. మంచిగా చదివేది. సావిత్రమ్మ చాలా మెచ్చుకునేది. చెప్పడం ఆపి బోరున ఏడ్చింది కనకమ్మ. మంజూష కంగారు పడిపోయింది. ఏమయ్యింది కనకమ్మ? ఊరుకో అంటూ ఊరడించింది. మంచినీళ్ళ గ్లాసు అందించింది. కాసిన్ని నీళ్లు తాగి మళ్ళీ చెప్పడం మొదలెట్టింది కనకమ్మ. నా సిట్టి తల్లి సీర కట్టడం మొదలెట్టింది. ఆ బస్తీల అందరి కన్లు దానిమీదనే. ముఖ్యంగా ఆ నాగమ్మ తమ్ముడు రాజిగాడు ఇందిరని ఆడికిచ్చి పెండ్లి చేయమని బట్టుబట్టిండు. మా ఇంటాయనకి రోజు పొద్దుగాల పొద్దుమీకి బాగా తాగిపించి పెండ్లి చేయమని కొట్లాడేటోడు. బుడ్డీలు సుడంగానే అట్లాగే చేస్తా అంటూ మాటిచ్చేటోడు మా ఆయన. ఒకనాడు ఇప్పుడు తోల్కొస్తేనే గాని బుడ్డీలు ఇయ్యనన్నాడు రాజిగాడు. దాంతో బుడ్డి దీపం కాడ చదువుకుంటున్న ఇందిరని చెయ్యిబట్టి ఈడ్చుకుంటా ఆనికానికి తీసుకబోతుండు. నేనడ్డుపడితే ఒక్క నూకుడు నూకిండు. ఇందిర గింజుకుంది. ఆడు వదిలిపెట్టలేదు. అప్పుడు నేను కూరగాయలు కోస్తున్నా. లేచి ఇందిర చెయ్యి పట్టి నా దిక్కు లాక్కున్నా. ఆడు దాన్ని ఒక్క తోపు తోసిండు. అది పోయి బుడ్డి దీపం మీద పడ్డది. ఆడు పోయి కత్తిపీట మీద పడిండు. ఆ తోసుట్లో ఇందిర సీర అంటుకొని మంటలొచ్చేసినాయి. లింగమయ్య మెడకి కత్తిపీట దాకి మెడ కోసుకబోయింది. రక్తపు మడుగులో పడున్నాడు లింగమయ్య. మంటలల్లా మాడిపోయింది నా బిడ్డ. అంతే, బస్తీ అంతా ఒక్కటయ్యింది. నా మొగుణ్ణి నేనే చంపినా అని రాజిగాడు పోలీసులకి చెప్పిండు. నా చేతులకి బేడీలేసిండ్రు. కనకమ్మకి కళ్ళు తిరుగుతున్నాయి. తూలిపోయింది. మంజూష ఆమె చెయ్యి పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టింది. కనకమ్మ కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. మంజూష మనసు వెన్నలా కరిగిపోతోంది. సారా బుడ్డి కోసం కన్న బిడ్డనే అప్పగించడానికి ప్రయత్నించిన తండ్రి అడ్డుకోబోయి పెనుగులాటలో బిడ్డని భర్తని ఒక్కసారే పోగొట్టుకున్న అబ్బాయిని కనకమ్మ నీడలేని ఆడది. సమాజం ఆమెని ఒంటరిగా బతకనివ్వదు. నిందలు, ఘోరాలు, రేపులు. మంజూష ఊహలు ఎటో వెళ్ళిపోతున్నాయి. ఆడదాని బతుకు ఎప్పుడూ ఇంతేనా? బుడ్డి, ఆలోచన, ఓపిక, నేర్పు అన్నీ పురుషుడితో సమానంగా ఉన్నా శారీరకంగా స్త్రీ పురుషుడి కన్నా బలహీనురాలు కావడం దౌర్భాగ్యం. మంజూష శరీరం ఆలోచనలతో వణికిపోతోంది. దిక్కులేని కనకమ్మ ఎక్కడికి పోతుంది? ఆలోచిస్తోంది మంజూష. తన ఇంటికి తీసుకుపోతే ఎందరినని తీసుకుపోతుంది ఇలా? దీనికి ఏది మార్గం? మంజూషకి తల భారంగా అనిపించి కుర్చీలో కూలబడింది. కనకమ్మ వైపు చూసింది. ఆమె తల వంచుకొని ఉంది. కన్నీరు ఆమె గుండెని తడిపేసింది. కనకమ్మ
అంత బాధలోనూ అందంగా కనిపించింది మంజుషకి. ఈ సమాజం ఆమెని బతకనివ్వదు. ఆడతనానికి అందం శాపమేమో, అదే ఆమెని బలహీనురాలిగా చేస్తుందేమో. ఆలోచనలతో సతమతమైపోతూ ఏది ఏమైనా కనకమ్మని ఒంటరిగా ఉండనివ్వకూడదు, నా దగ్గరే ఉంచుకుంటాను, లేకపోతే ఆ దిక్కులేని మనిషిని కాకుల్లా పొడుస్తుంది సమాజం అనుకుంటూ లేచి నుంచుంది. కనకమ్మ, పద, నా జీపెక్కు అంది. కనకమ్మ అయోమయంగా చూసింది. పద అంటూ తాను ముందు నడిచింది. కనకమ్మ ఆమెను అనుసరించింది. మంజుష జీపు దగ్గర నుంచొని ఉంది. చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ సావిత్రమ్మ. అమ్మా, మీరా? ఆశ్చర్యంగా అడిగింది కనకమ్మ. అవును కనకమ్మ, నేనే నీకోసమే వచ్చాను. నా కోసం మీరింత దూరం వచ్చారా? కృతజ్ఞతతో పాదాల మీద పడింది కనకమ్మ. కనకమ్మ, ఆనాడే నిన్ను ఇందిరను నా హాస్టల్లోనే ఉంచుకుంటే ఈ ఘోరం జరిగేది కాదు. బడిలో చేర్పించి చదివిస్తున్నాననే అనుకున్నాను, కానీ ఇతర విషయాలు ఊహించనందుకు సిగ్గుపడుతున్నాను. రా పోదాం, హాస్టల్లోనే ఉందువు, కానీ పిల్లలకి వండి పెడుతూ ఉందువు. ఆ పిల్లల్లో నీ ఇందిరని చూసుకో. హాస్టల్లో నీకోసం ఉద్యోగం రెడీగా ఉంది, పద. కనకమ్మ చెయ్యి పట్టుకొని నడిపించి తీసుకువెళుతున్న సావిత్రమ్మ మంజుషకి దేవతలా కనిపించింది. ఘోరం, నేరం, అక్రమం, అన్యాయం తెల్లారితే ఇవే చూసే మంజుషకి సావిత్రమ్మలోని మానవత్వం ముళ్ళ మధ్య విచ్చుకున్న గులాబీలా అందంగా అగుపించింది. ఆమె మమత, అనురాగం, ఆప్యాయత శరీరంలో ప్రతి రక్తపు బొట్టు కలిసి పులకరించి పొంగి అప్పుడే బురదలో పూచిన ఎర్ర కలువలా అనిపించింది. అప్రయత్నంగానే 2 చేతులు జోడించి సావిత్రమ్మకి నమస్కరించింది మంజుష. మంచితనం పూర్తిగా చచ్చిపోలేదు, మానవత్వం ఇంకా కొంచెం మిగిలే ఉంది. అందుకే ఈ ప్రపంచం ఇంకా నిలిచి ఉంది మనసులోనే అనుకుంటూ సావిత్రమ్మ వెనకాలే వెళ్తున్న కనకమ్మని చూసి తృప్తిగా నిట్టూర్చింది మంజుష. ఎటుపోవాలమ్మా అడిగాడు జీపు డ్రైవరు. ఆలోచనల్లోంచి తేరుకొని ఆలోచించింది మంజుష. కట్నం తేలేదని కిరోసిన్ పోసి తగులబెట్టిన అత్తా భర్తల రాక్షసత్వానికి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సుహాసిని కేసు గుర్తుకొచ్చింది. గాంధీ ఆసుపత్రికి పోనీ అంది జీపులో కూర్చుంటూ. జీపు గాలిలో దూసుకుపోతున్నట్టు వేగంగా సాగిపోతోంది. మంజుష ఆలోచనలు మరీ స్పీడుగా పోతున్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.